బావా ఇంద్రా అసలు చార్దాం అంటే ఏంది బావా? మంచి ప్రశ్న. నీకు చార్ధామ్ గురించి చెప్తా. నమస్తే, నేను మీ హైదరాబాద్ బుల్ రైడర్ పూర్తిచంద్ర గంజి. మీకు ఈరోజు చార్ధామ్ అంటే ఏందో చెప్తాను. చార్ధామ్ అంటే మన దేశంలో తూర్పు సైడు పూరి జగన్నాథ్, పడమర సైడు ద్వారక, ఉత్తరంలో బద్రీనాథ్, దక్షిణాన రామేశ్వరం. వీటిని మెయిన్ చార్ధామ్ అని పిలుస్తారు. ఇవి కాకుండా మనకి ఉత్తరాఖండ్ స్టేట్లో కూడా 4 ముఖ్యమైన ప్లేస్లు అయితే ఉన్నాయి. వాటిలో మొదటిది యమునోత్రి, రెండవది గంగోత్రి, మూడవది కేదార్నాథ్, 4వది బద్రీనాథ్. ఈ 4 ధామాల్ని కలిపి చోటా చార్ధామ్ అని అంటారు. ఈ 4 స్పెషాలిటీ ఏంటంటే సంవత్సరంలో 6 నెలలు మాత్రమే ఈ టెంపుల్స్ అయితే ఓపెన్ ఉంటాయి. అది కూడా అక్షయ తృతీయ రోజు గంగోత్రి ఓపెన్ అవుతుంది. ఆ నెక్స్ట్ డే గానీ ఆ సేమ్ డే గానీ యమునోత్రి ఓపెన్ అవుతుంది. గంగోత్రి ఓపెన్ అయిన నెక్స్ట్ డే గానీ ఆ నెక్స్ట్ డే గానీ కేదార్నాథ్ ఓపెన్ అవుతుంది. దాని తర్వాత నెక్స్ట్ డే గానీ బద్రీనాథ్ ఓపెన్ అవుతుంది. ఇలాగా ఒక 6 నెలలు అయితే ఈ 4 టెంపుల్స్ ఓపెన్ ఉంటాయి. ఎప్పుడైతే కార్తీక మాసం వస్తుందో కార్తీక మాసం స్టార్టింగ్కి ఒక్కరోజు ముందు 2 రోజుల ముందు గంగోత్రి యమునోత్రి ఫస్ట్ క్లోజ్ చేస్తారు. దాని తర్వాత కేదార్నాథ్ క్లోజ్ అవుతుంది. దాని తర్వాత కార్తీక మాస పౌర్ణమి రోజు అఖండ దీపం వెలిగించి బద్రీనాథ్ని క్లోజ్ చేస్తారు. యమునోత్రి ధామ్లో సాక్షాత్తు యమునాదేవి కొలువై ఉన్నది. అక్కడ నుంచే యమునా నది ప్రవహిస్తుంది అనమాట. గంగోత్రిలో సాక్షాత్తు గంగమ్మ తల్లి అయితే కొలువై ఉంది. అక్కడి నుంచే గంగా నది ప్రవహించి మన దేశానికి సుశశ్యామలం చేస్తూ ఉంది. కేదార్నాథ్ 12 జ్యోతిర్లింగాలలో 11వ జ్యోతిర్లింగం అయినటువంటి కేదార్నాథ్ సుప్రసిద్ధమైనది. మంచు కొండలలో కొలువైనటువంటి ఆ కేదారేశ్వరుడు దర్శనం చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది. అలాగే బద్రీనాథ్ మెయిన్ ధామాలు ఉన్నాయి కదా, 4 ధామాలలో ఒకటి బద్రీనాథ్ ఉంది. ఈ చోటా చార్ధామ్లో కూడా బద్రీనాథ్ లిస్ట్లో ఉందన్నమాట. బద్రీనాథ్లో సాక్షాత్తు నారాయణుడు అక్కడ కొలువై ఉన్నాడు. ఈ 4 ధామాలు అనేది 6 నెలలు ఓపెన్ ఉంటాయి కదా. మే నుంచి స్టార్ట్ అవుతే మే జూన్ చాలా బాగుంటుంది. తర్వాత జూలై ఆగస్టులో వర్షాలు బాగా పడతాయి, రాకూడదు. సెప్టెంబర్ అక్టోబర్ బ్యూటిఫుల్గా ఉంటుంది. లొకేషన్స్ కానీ, గుడ్లు కానీ, వాతావరణం కానీ, వాటర్ ఫాల్స్ కానీ మిస్మరైజింగ్ వాతావరణం అనమాట. అసలు మైండ్ బ్లోయింగ్. ఎంత బాగుంటుంది అంటే అంత బాగుండే ప్రదేశాలు ఈ చార్ధామ్. యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్కి వచ్చి దర్శనాలు చేసుకోండి. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మన పేజ్ని లైక్ చేయండి, వెంటనే ఫాలో చేయండి. యూట్యూబ్లో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చార్ధామ్కి నాతో జాయిన్ కావాలని మీకు ఇంట్రెస్ట్ ఉందా? వెంటనే చార్ధామ్ ప్లాన్ చేసుకోండి, నాతో జాయిన్ కాండి. చార్ధామ్కి వెళ్ళి ఆ దేవుడి ఆశీస్సులు పొందుదాం. ఇంకెందుకు లేటు, వెంటనే మెసేజ్ చేయండి. నేను మీ హైదరాబాద్ బుల్ రైడర్ పూర్ణచందర్ గంజి.